వెల్కమ్ టు అనంత టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మిస్ వియావర్మ. రాజా సాబ్ ఆడియన్స్ కు రేర్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. థ్రిల్లర్ సినిమా అనగానే భయపెట్టడం, నవ్వించడం ఉంటాయి. అయితే ఈ సినిమాలో ఆ రెండిటితో పాటు ఆడియన్స్ కు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కూడా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉందట. రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా రాజా సాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ అంతా ఒక రేంజ్లో ఉంది. అయితే స్టార్ సినిమాలో థ్రిల్లర్ జోనర్ సినిమాలు చాలా అరుదు. అందులోనూ ప్రభాస్ లాంటి స్టార్తో ఇలాంటి అటెంప్ట్ నెవర్ బిఫోర్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు రాజాసాబ్ సినిమా నుంచి కేవలం ప్రభాస్ ఎంట్రీతో పాటు మోషన్ పోస్టర్ మాత్రమే వచ్చాయి. సినిమా నుంచి టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే రాజాసాబ్ సినిమా నుంచి లేటెస్ట్గా వస్తున్న టాక్ ఏంటంటే ఇది ఆడియన్స్కు ఒక రేర్ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని అంటున్నారు. రెగ్యులర్ థ్రిల్లర్ కథలు, సినిమాలకు భిన్నంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తోంది. థ్రిల్లర్ సినిమా అనగానే భయపెట్టడం, నవ్వించడం ఉంటాయి. అయితే ఈ సినిమాలో ఆ రెండింటితో పాటు ఆడియన్స్కు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కూడా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుందట. పాన్ ఇండియా భారీ క్రేజ్ ఉన్న ప్రభాస్ ఇలాంటి కథను ఎంపిక చేసుకోవటమే పెద్ద సాహసం అనిపించేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. పాన్ ఇండియాలో భారీ క్రేజ్ ఉన్న ప్రభాస్ ఇలాంటి కథను ఎంపిక చేసుకోవటమే పెద్ద సాహసం అనిపించేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. సినిమాను అసలైతే ఈ సమ్మర్ కు తీసుకురావాలనే అనుకున్నారు, కానీ కుదరలేదు. ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయని మేకర్స్ ఊరిస్తున్నారు తప్ప సినిమా నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయట్లేదు. ఈ విషయంలో ఫ్యాన్స్ డిసప్పాయింట్గా ఉన్నారు. రాజాసాబ్ సెప్టెంబర్ రిలీజ్ అని కొందరు అంటుంటే దసరా బరిలో దిగుతుందని కొందరు చెబుతున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్లో ఆడియన్స్ని అలరిస్తుందో చూడాలి. రాజాసాబ్తో పాటుగా ప్రభాస్ అను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీని కూడా షూటింగ్ చేస్తున్నాడు. రాజాసాబ్ ఈ ఇయర్లో రిలీజ్ అవుతుందని తెలుస్తుండగా ఫౌజీ నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.